నిజమైన మహాభారతం జరిగినటువంటి ఒక ప్రదేశానికైతే మనం వచ్చామండి. అది మామూలు ప్రదేశం కాదు. అసలు మహాభారతానికే తోపు ప్లేసు. ఎందుకంటే పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారని మనకు తెలుసు. కానీ 1 సంవత్సరం మాత్రమే వాళ్ళ అజ్ఞాతవాసం చేశారు. అంటే ఎవరికి తెలియకుండా దాక్కున్న ప్రదేశం. ప్రస్తుతానికి మనము పాండవులు దాక్కున్న 1 సంవత్సరం ఉంది కదా, విరాట పర్వం అంటే ఒకప్పటి మత్స్య సామ్రాజ్యంలో ప్రస్తుతానికి మనం ఉన్నాము. అప్పటి కోట గోడలు శిథిలాలు ఇక్కడ మీరు చూస్తున్నారండి. ఇవి నిజంగా శ్రీకృష్ణుడి కాలం నాటివి అని మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియానే ప్రూవ్ చేసింది అండ్ ఎన్నో టెస్టులు చేసి నిరూపించింది. ఈవెన్ ఇక్కడ ఒక ఇటుకను మీరు జరిపినా మీ మీద భయంకరమైన కేసులు పెడతారు తెలుసా. అంటే చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, అంటే చాలా విలువైంది కదా అని దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది మన ఆర్కియాలజీ డిపార్ట్మెంటు. అలాగే ఏంటంటే ఇక్కడే వాళ్ళు ఎందుకున్నారనడానికి ఉదాహరణ ఏంటంటే చుట్టూ అరావళి పర్వతాలండి. మీరు ఎటు చూసినా పెద్ద పెద్ద కొండల మధ్యలో ఒక బుల్లి సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యంలోనే మన వాళ్ళు ఏంటంటే కనుక పాండవులందరూ రకరకాల వేషాలు వేసుకొని ఇక్కడే వాళ్ళు బ్రతికారు. అంటే ఏంటంటే అర్జునుడు బృహన్నలాగా, ద్రౌపది వచ్చేసి రాణికి చెలికత్తెలాగా, భీముడు వచ్చేసి ఇక్కడ వంటవాడిగా, ఇలా మన పాండవులందరూ కూడా ఒక్కొక్కరొకరు. అంటే ధర్మరాజు వచ్చేసి రాజుకు జూద్దం ఆడడానికి, ఫన్నుగా మాట్లాడడానికి, నకులుడు సహదేవుడు వచ్చేసి ఆవులు మేపడానికి, ఇలా రకరకాల పనుల్లో వాళ్ళు చేరిన అప్పటి కోట. సాక్షాత్తు అభిమన్యుడు ఉత్తరల పెళ్లి జరిగిన నిజమైన ప్రదేశం అండి ఈరోజు మనం చూస్తున్నది మహాభారతంలో. అసలు అద్భుతం కదా. వీళ్ళ పెళ్ళి కూడా సూపర్ స్టోరీ. నేను మీకు చెప్తాను క్లియర్గా. ఏంటంటే అప్పుడు ఈ మత్స్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన విరాట రాజుకి కొన్ని వందల వేల ఆవులు ఉండేటివి. ఆ ఆవులను వచ్చేసి కౌరవులు దొంగతనంగా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అప్పుడే వీళ్ళ యొక్క అజ్ఞాతవాసం అనేది ముగుస్తుంది పాండవులది. ఆ అజ్ఞాతవాసం ముగిసినప్పుడు వీళ్ళేంటంటే కనుక బృహన్నలా ఉన్నటువంటి అర్జునుడు ముందుకొచ్చి నేను ఒక్కడిని వెళ్తాను యుద్ధానికి, నేను వెళ్ళి మీ ఆవులను తీసుకొని వస్తానంటే వాళ్ళందరూ నవ్వి సరే వెళ్ళు అని చెప్తారు. అంటే వాళ్ళు సరదాగా చెప్తారు. నిజంగానే అర్జునుడు వెళ్ళి కౌరవులందరితో యుద్ధం చేసి, అంటే కౌరవులు అంటే పెద్దోళ్ళతో కాదు, ఈ పిల్లని భాగాలతో ఫైట్ చేసి మొత్తం కొన్ని వందల మందిని ఓడించి వీళ్ళ వేల ఆవుల్ని తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళందరూ షాక్ అవుతారు. అయిన తర్వాత అప్పుడు అర్జునుడు తన రియల్ గెటప్లోకి వస్తాడు. ఎందుకంటే అజ్ఞాతవాసం కంప్లీట్ అయింది కదా. అప్పుడు విరాటరాజు వచ్చేసి అర్జునుడిని పొగిడి నా కూతురు ఉత్తరని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు వచ్చేసి ఏం చెప్తాడంటే ఇన్ని రోజులు నీ కూతురికి ఒక అజ్ఞాతవాసంలో నేను వేరే గెటప్లతో ఉన్నా సరే నీ కూతురిని నా సొంత కూతురులా భావించి తనకి నేను సంగీతాన్ని నేర్పించాను. ఇప్పుడు సడన్గా వచ్చేసి ఆ అమ్మాయిని నా భార్యలా అయితే నేను చూడలేను అంటాడు. విరాట్ రాజు వచ్చేసి చాలా బాధపడతాడు. అప్పుడు అర్జునుడు ఒక సలహా ఇస్తాడు. ఏంటంటే ఇప్పుడు నీ కూతురు నా ఇంటికి రావాలి, దానికి నేను పెళ్లి చేసుకోవడం ఎందుకు, నాకు కొడుకున్నాడు అభిమన్యుడు, నా కొడుకు అలాగే సాక్షాత్తు శ్రీకృష్ణుడికి మేనల్లుడు అపర పరాక్రముడు, అతనికిచ్చి నీ కూతుర్ని పెళ్లి చేయి. అప్పుడు నీ కూతురు నా ఇంటికి వస్తుంది, కోడలుగా నా ఇంట్లో అడుగు పెడుతుంది నీ కూతురు అని చెప్తే దానికి విరాట్ రాజు వచ్చేసి చాలా ఆనందపడిపోయి వెంటనే ఉత్తరని అభిమన్యుడికి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. వీళ్ళందరూ ఈ డిస్కషన్ జరిగింది కదా, ఆ గుడి కూడా నేను మీకు చూపిస్తానండి. అదొక తోపు గుడి, ఓకేనా. ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్న ప్రదేశం ఉంది కదా, సాక్షాత్తు శ్రీకృష్ణుడు నడిచిన ప్రదేశం. ఈరోజు మనం అడుగు పెడుతున్నది, మనం చూస్తున్న ఈ ప్రదేశమే నిజమైన, అంటే అప్పటి మహాభారత కాలం నాటిదని ఇక్కడ ప్రతి చోట కూడా ఏంటంటే కనుక మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిరూపించి ఇక్కడ రకరకాల వస్తువులు అవన్నీ ఎత్తుకొని వెళ్ళి ఒక మ్యూజియంలో పెట్టారు. అదేమంత ఫిగర్ కాదు, అదేం దరిద్రంగా ఉంటుంది. వెళ్ళినా నేను కూడా ఆ మ్యూజియంకి వెళ్ళి ఆ వస్తువులు చూసిన అన్ని పైలిపోయినవి చీలిపోయినవి ఏదో లెబ్బ పాతిన సామాన్లు ఉన్నట్టుంది. కానీ అవన్నీ కూడా మన సాక్షాత్తు శ్రీకృష్ణుడి కాలం నాటివని మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయితే నిరూపించింది. ఇదే కాకుండా ఏంటంటే ఏదైతే నేను వెళ్ళిన ఈ ప్రదేశం ఉంది కదా, దీనికి కొంచెం దూరంలోనే రకరకాలు ఉన్నాయండి. అంటే ఏంటంటే అర్జునుడు అంటే ఒక జమ్మి చెట్టు మీద వీళ్ళ బాణాలు దాచిపెడతారు కదా, అదొకటి. కంసుడిని చంపేస్తారు కదా, అంటే ద్రౌపది మీద రాణి అంటే కన్నేసిన కంసుడిని భీముడు ఎక్కడ ఎలా చంపాడనే ప్రదేశం ఇప్పటికి ఉంది. ప్రతిదీ కూడా రాను వచ్చే వీడియోస్లో నేను మీకు చెప్తాను, ఓకేనా. ఈరోజు నిజంగా మనం చూస్తున్న ఈ ప్రదేశం ఉంది చూడండి, ఇదే ఒక
అప్పటి మత్స్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి విరాట రాజు కోట ఇప్పటికీ కూడా ఆ రాళ్ళు 5,000 సంవత్సరాలుగా ఎలాంటి చెక్కు చెదరకుండా ఆ కోట నమూనా ఆనవాళ్ళని అలాగే దాచిపెట్టారు. చూస్తుంటేనే ఎంత సంతోషంగా చూడండి. నిజంగా అనుకోలేదండి కళ్ళు కూడా. నిజంగా ఇక్కడికి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. అది నేను వీడియోస్ అయితే నార్మల్గా యాడ్ చేస్తాను. సచ్చారా ఇది ఈరోజు నడసలేక బా ఊరే అలవాట్లేదు కదా, షేక్ వస్తుంది. ఎంత అలసిపోయినా అంటే నేను మాటలు చెప్పలేను. నేను 1500 ఈజీగా ఉంటాయి. కళ్ళ ముందరే కనిపిస్తుంది అదో అక్కడ. సో చాలా దూరం పైకి వచ్చామండి. ఆల్మోస్ట్ రాజు అయితే పడిపోయాడు అనమాట. 3 కిలోమీటర్ల దూరం అయితే కొండ మనం పైకి ఎక్కాలండి. అంటే ఆ కొండ దగ్గరికి మనం రీచ్ అవ్వాలంటే చుక్కలు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇయర్స్ అయింది కదా నేను వాటి దగ్గరికి వెళ్ళక, అంటే ఇట్లా ట్రావెల్ అంటే ఇలాంటి వీడియోస్ తీయక. సాధారణంగా మన ప్రాంతంలో 3 కిలోమీటర్ల కొండ మనం పైకి ఎక్కినా పెద్దగా అలసిపోమండి. ఇక్కడ ఏంటంటే ఇది ఉష్ణమండల ఎడారి ప్రాంతం కదా. సో ఏంటంటే ఇక్కడ గాలి అనేది పొడి గాలి అండి. అంటే మన ముక్కుల్లోకి చెవుల్లోకి అది వెళ్ళినా కూడా మన ఊపిరితిత్తులు కావచ్చు, మన కళ్ళలోకి వస్తే కళ్ళు పొడిబాడిపోవడం కావచ్చు. ఈవెన్ 10 తర్వాత నేను చెప్తున్నా కదా, స్పెట్స్ లేకపోతే మనం అసలు చూడలేం. అంటే మన కళ్ళకు ఒక మస్కలాగా తలపోటు, ఒక 10 నిమిషాలు ఎండలు నువ్వు ఉన్నావంటే నీ తల బద్దలు కొట్టేంత తలపోటు అనేది నీకు వస్తుందండి. కానీ ఈ లొకేషన్ చూస్తూ అయితే కనుక అబ్బా చచ్చిపోవచ్చు అక్కడ ఉండి. అంటే ఎంత అందమైన లొకేషన్ మధ్యలో ఉంది అంటే ఇది వా అనుకుంటారు. నిజంగా చూస్తున్నారు కదండి, చుట్టూ అరావళి కొండలు. ఆ నల్ల సన్ గ్లాస్ పెట్టుకుంటేనే మనం అక్కడ సర్వైవ్ వెళ్తాం. పక్కకు తిరుగు, జరుగు. రెడీ? ఓకే. ఆఫ్ చేసి ఆన్ చేయి. అంటే ఏం అర్థం కావట్లా కానీ బాగానే తీస్తున్నా. రెడీయా? ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయి ఒక్కసారి. ఎంత మాట్లాడదాం అనుకున్నా మాట రావట్లేదండి గొంతులోంచి. నిజంగా చెప్తున్నా కదా. అంటే మనం అనుకుంటాం మనం మాట్లాడాలి, కానీ నోట్లోంచి మాట రావట్లేదు. ఫస్ట్ టైం నేను ఇది ఫేస్ చేశాను నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత. కానీ ఈ ప్రదేశం అనేది అద్భుతం. ఆడేదో చెప్తాను, నా బాధ ఒరిజినల్ బాధ పెడతా, కొంచెం వినండి. విరాట్ రాజు ఆయన కూతురికి మన అభిమన్యుడికి పెళ్లి జరిగిన నిజమైన కళ్యాణ మండపం. ఇంకా కింద కూడా సూపర్ ఉంటుంది. చుట్టూ చూసారా ఆరావళి పర్వతాలు. ఈ ఆరావళి పర్వతాలు ఇలా ఉండడం వల్ల వాళ్ళు 12 సంవత్సరాల వనవాసం చేసి 1 సంవత్సరం ఎవ్వరికి దొరకకుండా అజ్ఞాతవాసం చేయాలి కదా. ఆ అజ్ఞాతవాసం చేసింది ఇక్కడే. అలాగే ఏంటంటే కనుక ఇక్కడే మన అర్జునుడు బృహన్నగా మారి తనకు సంగీతం నేర్పించింది. ఈ ప్లేస్ అన్నీ కూడా ఇదేనండి. మొత్తం ఈరోజు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అద్భుతంగా ఉంటుంది చూడండి. ఏంటంటే ఇది చాలా చిన్న సామ్రాజ్యం కాబట్టి తొందరగా దొరికిపోయారంటే మళ్ళీ 12 సంవత్సరాల అరణ్యవాసం, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి కాబట్టి ఎక్కడ దొరికిపోతామో అనే భయంతో ఇంత చిన్న. నిజంగా శ్రీకృష్ణుడి కాలం నాటి రాళ్ళు, మహాభారతం కాలం నాటి గోడలు, శకలాలు ఇవేనని మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా నిరూపించింది. టెస్ట్ చేసి మరి ఈ శ్రీకృష్ణుడికి చెందినవి, అప్పుడు మహాభారత కాలానికి సంబంధించినవి. ఇక్కడ ప్రతి చోట సైన్ బోర్డులు ఉంటాయి. నేను చాలా వీడియోలో కూడా చాలా సైన్ బోర్డులు కనిపించాయి. రండి పొలం. లడ్డు ఇక్కడ బాగుందా అక్కడ బాగుందా? కింద చాలా బాగుంది రాజు. నిజం కదా. పైనుంచి కిందకి ఇంకా బాగుంటుంది. చూపిద్దాం ఉండి పెళ్లి మండపం. అసలు చూడండి, మేము నిజం చెప్తున్నామండి, ఇక్కడున్న ఎండలకి అందరు లైక్ లడ్డు నేను ఇక్కడే నిలబడుకుంటే బాగుంటుందేమో చెప్పనీకి. ఒక నిమిషం ఆగు రాజు, ఒక నిమిషం చెప్పండి. చూడండి ఊరంతా ఎక్కడుందో, మేము ఎంత దూరం ట్రెక్ చేసుకుంటూ పైకి వచ్చామంటే మా ప్రాణాలు పైన పోయినంత బాధ అయింది ఎండకి. కొంచెం వెనక్కి వెళ్ళు. ఓకే. మహాభారత కాలం నాటివి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, బృందావనంలో నేను చూసిన కదా చాలా సేమ్ ఇలాగే ఉంటాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అరుదైన దాన్ని ధ్వంసం చేయకూడదని బోర్డులు పెట్టారనమాట. ఇక్కడ 500 ఏళ్ళ కిందటి దాన్ని కూడా రాసినారు. 5000. నాకు అది ఒకటే అర్థమైంది. 5000 సంవత్సరాల నాటి పురాతన కట్టడాలను డ్యామేజ్ చేయకూడదు అని చెప్పి చట్టాలు చేసినారు. ఇంత పైకి ఎక్కాను రాజు. లడ్డు ఇక్కడ తీస్తావా? ఇంట్రో బాగుంటుంది.